ఇప్పుడు నేను ఒక విధానం చెప్తాను. ఫస్ట్ ఈ భాగాలు గుర్తుపెట్టుకోండి, తర్వాత ఎందుకు ఏమని చెప్తాను. బాదం పప్పు, పిస్తా, తర్వాత సారపప్పు. ఇక్కడ సారపప్పు లేదు, నేను 100 గ్రాములే తెచ్చినాను. ఇవన్నీ కాల్ కేజీ తెచ్చి ఇందులో నుండి 100 గ్రాములే తీసుకున్నా. పిస్తా నాకు 100 గ్రాములే దొరికింది కాబట్టి అది వాడేసాను, కలిపేస్తున్నాను. వీటిలో కలిపేస్తున్నాను, తర్వాత చెప్తాను. బాదం పప్పు 100 గ్రాములు, పిస్తా 100 గ్రాములు, సారపప్పు 100 గ్రాములు, అక్రోడ్ 100 గ్రాములు, తర్వాత జీడిపప్పు 100 గ్రాములు. అన్నీ కూడా సమభాగాలు. ఇవన్నీ కూడా మీరు బాదాము, జీడిపప్పు, అక్రోడు అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లస్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకరోజు ఎండకు వేయండి. ఎండకు వేసిన తర్వాత చీమలు పట్టకుండా జాగ్రత్త పడండి, పక్షులు తినేయకుండా జాగ్రత్త పడండి. ఓకే, ఇవన్నీ ఎండకు వేసిన తర్వాత సాయంత్రం అయితే మొత్తం పొడి చేసేసేయండి. అది సపరేట్గా పొడి చేసి ఒకటిగా కలుపుతారో లేదు అన్నీ ఒకటిగా కలిపి పొడి కలుపుతారో. ఇది కొంచెం ఈ బాదాము, జీడిపప్పు వీటిల్లో కొంచెం నూనెలాగా వస్తుంది కాబట్టి మీకు పూర్తి పౌడర్ రాదు, ఈ మారు వస్తుంది. అని సాధ్యమైనంత వరకు మెత్తగా చేసుకోవాలి. నేనైతే అన్నీ సపరేట్గా వేసాను. అన్నీ సపరేట్గా ఎండబెట్టి అన్నీ సపరేట్గానే పొడి చేసి మళ్ళీ అన్నీ ఒకసారిగా కలిపి మిక్సీకి వేసి ఆడించుకున్నాను. అంతా కలిపి 100 గ్రాములు, 500 గ్రాములు. ఇది ఈ 500 గ్రాములని మిక్సీకి వేసి బాగా పొడి చేసిన తర్వాత ఈ 500 గ్రాములకి సమానంగా గింజలు తీసిన ఖర్జూర పండు, గింజలు తీసేసిన ఖర్జూర పండు, ఎర్ర ఖర్జూర పండు, నల్ల ఖర్జూర పండు, ఇవి అంతా వద్దు. ఏ ఖర్జూర పండు అయినా పర్వాలేదు, గింజలు తీసేసింది సమభాగంగా కలిపేసేసి బాగా అది కూడా మిక్సీకి వేసి సాధ్యమైనంత వరకు మెత్తగా చేసుకోండి. మళ్ళీ ఇవన్నీ మిక్సీకి వేసేటప్పుడు జాగ్రత్త, అది జిడ్డు సరిగా మెదగదు. అవన్నీ మీరు జాగ్రత్త చూసుకొని సాధ్యమైనంత వరకు మెత్తదనం చేసుకోండి. అన్నీ కలిపేసిన తర్వాత ఎలక్కాయలు అంటాం కదా, ఇది ఒక ఈ కేజీకి కానీ ఒక 10 ఎలచి తీసుకొని ఆ 5 వలిచేసి లోపల పప్పులు మాత్రం బాగా దంచి ఇందులో వేసి కలిపేసేయండి. వలిచేసి లోపల ఉన్న విత్తనాలు మాత్రం పొడి చేసేసి ఇందులో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత దీనికి తగినంత తేనె కలిపేటప్పుడు చూసి జాగ్రత్తగా తగినంత తేనె, ఎక్కువ తీపున్నా కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. తగినంత తేనె కలిపేసి బాగా మిక్స్ చేయాలి. చేత్తో చేయి శుభ్రం చేసుకొని మీరు లేదా గ్లౌ చేసుకొని బాగా అన్నీ మిక్స్ చేసేసి ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేయండి. కొంచెం నెయ్యి వేసేసి